పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కొన్ని సంవత్సరాల ఫ్లాప్ సినిమాలతో ఉన్న పవన్ కు ఈ మూవీ ఊపిరిపోసింది. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇచ్చిన గబ్బర్ సింగ్ మూవీని ఇటీవల జనసేనాని జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. రిలీజ్ గా థియేటర్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ సినిమా రికార్డులు తిరగరాయడంతో పాటు రిలీజ్ సినిమాల కలెక్షన్లలో అత్యధిక వసూలు సాధించి చరిత్ర అయితే సృష్టించింది. గబ్బర్ సింగ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతి చోట ప్రేక్షకులు భారీగా తరలి వచ్చి థియేటర్లను కుంభమేళాను తలపించేలా చేశారు. గబ్బర్ సింగ్ సినిమా కర్ణాటకలో ఇప్పటి వరకు ఏ రిలీజ్ మూవీ సాధించిన విధంగా మొదటి రోజు 55 లక్షల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. గతంలో ఈ మొత్తం మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఫస్ట్ డే షేర్ 41 లక్షల రూపాయల కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ చిత్రం 2 రోజుల్లో మొత్తం 70 లక్షల రూపాయలు షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏపీ నైజాం లో వరద తుఫాన్ పరిస్థితులు ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా కుమ్మేసింది. నైజాం లో ఈ సినిమా 3.2 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 82 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 53 లక్షల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 50 లక్షలు, గుంటూరులో 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలు, కృష్ణా జిల్లాలో 40 లక్షలు, నెల్లూరులో 11 లక్షలు వసూలు చేసింది. కర్ణాటకలో 70 లక్షలు, మిగతా రాష్ట్రాల్లో 40 లక్షలు వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం $64,000 అంటే 54 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. గతంలో ఇందిరా క్రియేట్ చేసిన $65,000 కలెక్షన్లు చేరువుగా వచ్చి నిలిచింది. గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ వివరాలకు వెళ్తే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 8.02 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతంలో అత్యధిక వసూలు రాబట్టిన రిలీజ్ చిత్రంగా మహేష్ బాబు నటించిన మురారి పేరిట రికార్డు ఉండేది. ఆ రికార్డును ప్రస్తుతం గబ్బర్ సింగ్ తుడిచిపెట్టేసింది. పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమాతో సందడి చేస్తున్నారు. నాగబాబు ఆసక్తికర విషయాన్ని కూడా తెలిపారు. గబ్బర్ సింగ్ ముందు నాగబాబు ఆరెంజ్ సినిమా చేసి అప్పులో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు ఆరెంజ్ సినిమా వల్ల అప్పులైతే పవన్ కళ్యాణ్ తన అప్పులు తీర్చాడని నాగబాబు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. నాగబాబు మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ బ్రదర్ దగ్గర దబాంగ్ రైట్స్ తీసుకున్నాము. ప్రాఫిట్స్ లో అన్నయ్య అప్పులు తీర్చేసి ఆ తర్వాత నాకేమన్నా వస్తే రెమ్యునేషన్ ఇవ్వు, లేకపోతే లేదు అని పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. దానికి గణేష్ ఓకే అన్నాడు. సినిమా బాగా వచ్చింది. అయితే పవన్ మళ్ళీ రిలీజ్ కి ముందు సినిమా చూసి గణేష్ కి ఇచ్చిన ప్రపోజల్ మార్చేశాడు. సినిమా హిట్ అవుతుంది, నీ ప్రాఫిట్స్ నువ్వు తీసుకో, నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు, దాంతో మా అన్నయ్య అప్పులు నేను తీర్చుకుంటాను, నువ్వేమి మా అన్నయ్య అప్పులు తీర్చొద్దు అని చెప్పాడు. గణేష్ దానికి కూడా సరే అన్నాడు. ఆ సినిమాకు లాభాలు చాలానే వచ్చాయి. పవన్ తన రెమ్యునరేషన్ తో నా అప్పులు మొత్తం తీర్చేశాడు. నా అప్పులు తీర్చడానికి పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేశాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ కూడా ఫైనాన్షియల్ గా కష్టాల్లోనే ఉన్నాడు. అయినా నా కోసం నిలబడ్డాడని తమ్ముడి గురించి గొప్పగా చెప్పాడు. దీంతో మరోసారి పవన్ ని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. సో చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బై బై.